ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, ఇప్పుడు నీ జాయింట్స్ కానీ జాయింట్ ప్రాబ్లమ్స్ మీద వస్తే ఏంటిది అనంటే వాతం పెరిగిపోయింది. దానికి సింపుల్ రెమెడీ ఏంటి అంటే అభ్యంగం. అభ్యంగం మసాజ్. ఆయిల్ ఆయిల్. అప్లికేషన్. దాన్ని మసాజ్ అనడం తప్పు. ఓకే. మసాజ్ అంటే చాలా రకాలుంటాయి. నేను మాట్లాడేది అభ్యంగం గురించి. అభ్యంగం. అభ్యంగం ఈజ్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్. ఎలాగా అంటే ఇప్పుడు మీరు మామూలుగా కాళ్ళు నొప్పులేస్తే లేదా మీ అమ్మమ్మ గాని, అమ్మ గాని కాళ్ళు నొప్పులేస్తే ఏమంటారు? కొంచెం బిడ్డ కొంచెం కాళ్ళు ఆయిల్ 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 పెట్టు పెట్టి లేదంటే కొంచెం కొంచెం నొక్కు అంటారు. అదెందుకు అనంటే దాంట్లో కూడా ఒక సైకాలజీ ఉంది. ఏంటిది అది వాత్సల్యం అంటారు. ఎఫెక్షన్. అదే మీరు బయటికెళ్ళి చేయించుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కేస్ చెప్తాను. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఒక లేడీ 4 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్ సఫర్ అవుతుంది. నేనేం చేశాను కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి ఈ ఆయిల్ తీసుకొని మీ హస్బెండ్ని అప్లై చేయమని చెప్పాను. ట్రస్ట్ మీ 3 డేస్లో పెయిన్ తగ్గిపోయింది. 4 ఇయర్స్ పెయిన్. హౌ? అదే వాత్సల్యం సైకాలజీ. అందులో ఆయుర్వేదంలో ఏమంటారంటే ఒకవేళ ఒక మీకు మీకు ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసినా మీకు హాయిగా అనిపిస్తుంది. అవునా కదా? దట్స్ ద ఎఫెక్షన్. ఎఫెక్షన్. ఇప్పుడు పిల్లలు మదర్ దగ్గర వచ్చి ఎందుకు ఏడవకుండా ఉంటారు? వాళ్ళకేం తెలుసు? దే డోంట్ నో సోషల్ బిహేవియర్, దే డోంట్ నో రిలేషన్షిప్స్. బట్ పిల్లలు ఓన్లీ మదర్ దగ్గర సైలెంట్ ఎందుకు ఉంటారు? అదే దే ఫీల్ వాత్సల్యం. సేఫ్. బికాస్ దే హ్యావ్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ ద బేబీ. ఆ బిడ్డ మదర్ హార్ట్ని 9 months విన్నది కాబట్టి దానికి తెలుసు. సో దట్ ఈస్ వాత్సల్యం. సో అలా ఈ సైకాలజికల్గా కూడా దీన్ని అనుకుంటారు. సో అందుకే జనరల్గా ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే అభ్యంగం చేసేటప్పుడు అంటే మసాజ్ అంటారు జనరల్గా. మసాజ్ నేను అనను కానీ ఓకే. అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మసాజ్ చేసే ముందు పూజ చేస్తారు. నా థెరపిస్టులు అందరూ ఫస్ట్ దండం పెట్టి పూజ చేస్తారు. ఎందుకు అనంటే ఆ చేయడం వల్ల పేషెంట్కి ఎంత సైకాలజికల్గా రిలీఫ్ అనిపిస్తుంది అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ టు యువర్ బాడీ. సో దే స్టార్ట్ కోఆపరేటింగ్. సో అదనమాట. సో ఈ జాయింట్ రిలేటెడ్ డిజార్డర్స్లో ఫస్ట్ రెమెడీ ఏంటిది అని అంటే సింపుల్. అభ్యంగం అనేది ఒకటి రోగం వచ్చినప్పుడు చేస్తారు, ఇంకొకటి రోగం లేనప్పుడు కూడా చేయాలి. నేను చెప్పాను కదా ఉమ్మడి స్నానాలు ఎందుకు చేస్తారు? చేసేది అందుకే ఫ్యూచర్లో మీకు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని వాళ్ళ ఆయిల్ అప్లై చేసుకుని సన్లో కూర్చుని దీన్నే స్నేహనం స్వేదనం అంటారు. ఓకే. బాడీకి అప్లై చేయడం, స్వేదనం అంటే హీట్ ఇవ్వడం. దానివల్ల స్కిన్ పోర్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ అబ్జార్బ్ అయ్యి మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకు పెయిన్ తగ్గింది? వాతహరాణం శ్రేష్టం తైలం అంటే వాతాన్ని తగ్గించడానికి బెస్ట్ రెమెడీ ఏంటిది? ఆయిల్. పిత్తహరాణం శ్రేష్టం ఘృతం అంటే నెయ్యి తింటే పిత్తం తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది. కఫహరాణం శ్రేష్టం మధు. ఇప్పుడు జనరల్గా ఒక కాన్సెప్ట్ వచ్చింది. వెయిట్ పెరిగే వాళ్ళు ఏం చేస్తారు? హనీలో వాటర్లో హనీ మిక్స్ చేసి నిమ్మకాయ వేసి కొంచెం తాగుతారు కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? హనీ ఏంటిది? మధు. కఫ ఏంటిది? ఒబెసిటీ. అక్కడ నుంచి ఆ కాన్సెప్ట్ డెవలప్. ఓకే. సో మనం ఒబేసిటీ తగ్గించుకోవడానికి వి కెన్ యూజ్ హనీ. దట్ బట్ డూ నాట్ బాయిల్ హనీ. ఓకే. హాట్ వాటర్లో హనీ వేయాలి కానీ హనీ వేసిన వాటర్లో హనీ వేసి దాన్ని బాయిల్ చేయొద్దు. ఓకే. సో దట్స్ అని చాలా మైక్రో అంటే చిన్న చిన్న విషయాలు మిస్టేక్స్ ఉంటాయి. దానివల్ల తప్పులు అవుతాయి. ఇంకొకటి ఈ లెమన్ ఏదైతే ఉందో అది లెమన్ అంటే లేఖన గుణం అంట, అంటే స్క్రేపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. అందుకే జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఫింగర్ బౌల్ ఇస్తారు. దాంట్లో మీరు దాంతో వాష్ చేయండి, చేతి మీద ఎలాంటి జిడ్డు ఉండదు కదా. ఇప్పుడు కఫం ఏంటిది? జిడ్డు. ఎలా తీస్తున్నారు? మధు కదా. ఇవి సింపుల్ ఎగ్జామ్స్. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ డీప్. చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ అందరికి అర్థం అవ్వాలి. ఇవి మీరు డే టు డే లైఫ్లో మీరు యూస్ చేస్తే డెఫినెట్గా మీకు రోగాలు రాకుండా ఉండాలని నా ఉద్దేశం. రైట్. కఫాన్ని తగ్గించుకోవడానికి బెస్ట్ ఏంటిది? మధు. అలా అనేసి డయాబెటీస్ వాళ్ళు యూజ్ చేయదు కదా. సో కఫహరానం శ్రేష్టం మధు. సో వాతాహరానం శ్రేష్టం తైలం. ఎవరికైనా కానీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పెడితే వాతం తగ్గుతుంది. కానీ ఆయుర్వేదం గోస్ నెక్స్ట్ లెవెల్. దీంట్లో ఆ ఆయిల్లో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ యాడ్ చేస్తారు. లైక్ గుగ్గులు ఉంది, నిర్గుండి ఉంది, రాస్న ఉంది. ఇలాంటి కొన్ని మెడిసిన్స్ దాంట్లో యాడ్ చేసి బాయిల్ చేస్తారు. దాన్ని మెడికేటెడ్ ఆయిల్ లాగా ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఆయిల్ బేసిక్ గుణం, దాన్ని
వాతాన్ని తగ్గించడం. దాంతోపాటు లోపల ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఈ మెడిసిన్ దాన్ని కవర్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్‌కి, ఆయుర్వేద మెడిసిన్స్‌కి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? అవి గూడా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తున్నాయి. ఇవి గూడా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తున్నాయి. ఇది ఫాస్ట్‌గా చేస్తుంది. ఇది స్లోగా చేస్తుంది. సో, ఎనీ కన్‌స్ట్రక్టివ్ వర్క్ నీడ్స్ టైమ్. ఇప్పుడు ఒక టెంట్ వేయాలంటే మీకు గంట, 2 గంటలు 2 అయిపోతుంది. ఇల్లు కట్టాలంటే నియర్లీ 4-5 మంత్స్. 4, 5 మంత్స్ ఇయర్స్ పడుతుందండి కొన్ని సార్లు. సింపుల్ హౌస్. సింపుల్ హౌస్ కాదు. మంచి స్ట్రాంగ్ హౌస్ ప్రాపర్‌గా కట్టాలంటే ఫస్ట్ దాని ఏమంటారు ఫౌండేషన్. ఫౌండేషన్ వేసేసి ఇమ్మీడియేట్‌గా ఇల్లు కడితే పడిపోతుంది. లేదు. సో, ఎవ్రీ కన్‌స్ట్రక్టివ్ వర్క్ అంటే మనం ప్రొడక్టివ్ వర్క్ గాని, కన్‌స్ట్రక్టివ్ వర్క్ చేయాలంటే దానికి ఒక టైం కావాలి. ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అంటే కుదరదు. నేను ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర. వచ్చేసి ఆమెకి సివియర్ ఫోటో సెన్సిటివ్ డెర్మటైటిస్. ఇలా లైట్ ఎక్స్‌పోజ్ అయితే మొత్తం ఎర్రగా అయిపోతుంది. సన్‌లో వెళ్తే ఎర్రగా అయిపోతుంది. నేను అన్నాను, సరేనమ్మా నేను ట్రీట్ చేస్తాను. బికాజ్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రీటింగ్ సచ్ డిసీజ్. చెప్తే ఏమన్నది, సార్ నాకు తొందరగా తగ్గాలంటుంది. నేను ఎంత తొందరగా అని అడిగాను. అంటే అంటే మీరే చెప్పాలి. నాకు తెలిసిన తర్వాత మీరెందుకు అడుగుతున్నారు? తక్కువలో అయిపోవాలంట. మీరు అన్నీ పెద్దగా చేసుకొని మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇమీడియట్ రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఇనీషియల్ స్టేజ్‌లో వచ్చుంటే డెఫినిట్‌గా నేను 10 డేస్‌లో తగ్గిస్తాను. కానీ మీరు అంత పెద్దగా చేసుకొని ఒక ట్యాంకర్ నింపుకొని వచ్చేసి ఈ స్పూన్‌తోని తీయమంటే అవుతుందా? కాదు. రైట్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోనే ఇది ఏమంటారు అల్పదోషం, మధ్యమ దోషం, ఆహ్, బహుదోషం అంటారు. అల్పదోషం, మధ్యమ దోషం, బహుదోషావస్థ అంటారు. శరీరంలో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కేసెస్. అల్పదోషం, మధ్యమ దోషం శమనం అంటే మెడిసిన్స్‌తోని బాగైపోతాయి. బహుదోషం శోధనం. ఓకే. బహుదోషం శోధనం అంటే క్లెన్జింగ్ చేయాలి. ఆ క్లెన్జింగ్‌లో వచ్చేసి ఉభయ శోధనం అంటారు ఆయుర్వేదంలో. దేర్ ఆర్ 2 వేస్ ఆఫ్ క్లెన్జింగ్ ద బాడీ. వమనం, విరేచనం. ఒకటి క్రానిక్ సోరియాసిస్ డిసీజెస్‌లో వామిటింగ్ చేపిచ్చి దానికి ఒక పద్ధతి ఉంది. చాలా అంటే క్షుణ్ణంగా పరీక్షించి దాని తర్వాత చేయాల్సొస్తది. దానివల్ల చాలా కేసెస్‌లో సోరియాసిస్ లీజన్స్ ఇలా తగ్గిపోవడం చూసాను. ఐ హావ్ రిపోర్ట్స్. ఐ హావ్ ఫోటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు. పిత్తం పెరిగిపోయింది. దానికి కూడా క్లీన్ చేయడానికి విరేచనం. సో, 2 శోధనాలు. కానీ పంచకర్మాలు ఉన్నాయి. డిఫరెన్స్ ఉంది. నేను చెప్పాను కదా! పంచకర్మాల్లో ఇవి 2 కర్మాలు ఇవి కూడా కర్మాలే. కానీ ఇవి శోధనాస్. ఈ శోధనం అయిపోయిన తర్వాత వస్తి చికిత్స, నస్య చికిత్స, రక్తమోక్షణ చికిత్స అంటారు. ఇవి ట్రీట్మెంట్స్. సో, మీరు జనరల్‌గా కూడా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఎవ్రీ ఇయర్ ఓకే. ఒక్కొక్క సీజన్ వైస్‌గా మీరు ఒక్కొక్క శోధనం చేసుకుంటే మీకు అసలు ఏ డాక్టర్ అవసరం లేదు. వమనం ఒకటి, విరేచనం ఒకటి. ఎవ్రీ ఇయర్ చేసుకోండి. అసలు మీకు ఒబెసిటీ రాదు, డిజనరేటివ్ డిజార్డర్స్ రావు, మీకు ఎలాంటి ఏమంటారు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ రావు. ఓకే. నా దగ్గర చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా వస్తారు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకు కూడా అంటే క్రానిక్ కేసెస్ ఉన్నప్పుడు దే టు నో దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఆయుర్వేదకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయుర్వేద పెద్ద గ్రేట్ అనట్లేదు. ఆయుర్వేద ఈజ్ ఆల్సో గ్రేట్, అలోపతి ఈజ్ ఆల్సో గ్రేట్. ఎందుకంటే సర్జరీ లేనిదే ఎవరు బతకలేరు. ఇప్పుడు సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది సర్జరీ చేయాల్సింది. దేర్ ఇస్ నో అదర్ గో. సిమిలర్గా క్రానిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వీటికి ఏంటిది అని అంటే మనకు కావాల్సింది ఆయుర్వేద చికిత్స. క్రానిక్ డిజీజ్కి ఆయుర్వేద ఈజ్ బెస్ట్. అండ్ కమింగ్ టు దిస్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే మోకాలు నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, సియాటికా, లంబార్ స్పాండిలోసిస్, నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్. ఇంకొకటి చాలామంది అంటారు ఈ షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, అచిలిస్ టెండినైటిస్, ప్లాంటర్ ఫెసైటిస్, ఇవన్నీ వాత రోగాలే. వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ ఏంటిది అంటే ప్రాపర్ మెడికేటెడ్ ఆయిల్ యూస్ చేయడం, ఇంటర్నల్ మెడిసిన్స్ యూస్ చేయడం, కొన్ని పంచకర్మ థెరపీలు ఉంటాయి, అవి ఫాలో చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది. బట్ ఇనీషియల్గా స్టేజ్లో వస్తే ఇంకా బాగా తగ్గుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.